హాయ్ ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీకు పీసీఓడి, పీసీఓఎస్ ఏమైనా డెవలప్ అయిందంటే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. నార్మలీ ఎనీ గైనకాలజిస్ట్, ఎనీ జనరల్ ఫిజిషియన్ వాళ్ళ మీకు చెప్తారు, ఇది సర్జరీ చేయించుకుంటే పోతాయి అని చెప్తారు. అండ్ నోబడీ సజెస్ట్ అబౌట్ ద లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా పూర్తిగా మనకు ఈ ప్రాబ్లం తగ్గిపోతుందని నో డాక్టర్ టాక్స్. సో అందుకే ఈ విషయం మీకు చెప్దామని నార్మల్గా నేను ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా ఎప్పుడైనా సరే మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేసింది, దట్ ఈస్ నెంబర్ 1. లేకపోతే మీ బాడీలో ఎప్పుడైనా సరే ఆండ్రోజన్ లెవెల్ పెరిగిపోయింది. ఆండ్రోజన్ అని ఒక హార్మోన్ ఉంది, అది ఇన్ కేస్ పెరిగిపోతే కూడా దానివల్ల కూడా అక్కడ ఏమవుతుందంటే మనకు అన్వాంటెడ్ హెయిర్స్ ఆన్ ద ఫేస్ కానీ, హ్యాండ్స్ కానీ, లెగ్స్ కానీ అన్ని చోట్ల వచ్చేస్తాయి. దట్ ఈస్ 1. ద సెకండ్ థింగ్, మీకు పీసీఓఎస్ డెవలప్ అవ్వడం 100% అవకాశం ఉంది. బికాజ్ ఇట్స్ ఎ ప్యూర్లీ హార్మోనల్ ఇంబాలెన్స్. దట్ ఈస్ నెంబర్ 2. నెంబర్ 3, మీకు సెంట్రల్ ఒబేసిటీ డెవలప్ అవడం అవకాశం ఉంది. లైక్ మీకు వెయిట్ పెరగడం అండ్ బొజ్జా పెరిగిపోవడం, బుగ్గాలు పెరిగిపోవడం అండ్ ఆర్మ్స్ అన్ని బాగా పెరిగిపోవడం. సో ఇట్ లుక్స్ వెరీ అగ్లీ వెనెవర్ యు ఆర్ కమింగ్ టు ఎ పర్టికులర్ షేప్. సో ఇది అన్నీ అగ్లీగా కనపడకుంటే ఉండాలి, మనకు అన్వాంటెడ్ హెయిర్స్ మనకు రాకుంటే ఉండాలి. ప్లస్ ఈ పీసీఓడి కూడా కంప్లీట్గా మనకు తగ్గిపోవాలంటే చాలా బ్యూటిఫుల్ టిప్స్ ఐఎమ్ టెలింగ్ యూ టుడే. సో ఇది పాటించండి. 100% మీకు పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ తగ్గిపోతుంది. అండ్ మీకు ఈ అన్ని ప్రాబ్లమ్స్ తగ్గుతాయి ఒకేసారి. వెయిట్ నార్మల్ అయిపోతాయి, పీసీఓఎస్ తగ్గిపోతుంది, బొజ్జా కూడా నార్మలైజ్ అవుతుంది, ఎక్స్ట్రా ఫ్యాట్ ఎక్కడెక్కడ ఉన్నా సరే తగ్గుతుంది, బుగ్గాలు ఇన్ కేస్ బాగా పెరిగిపోయిందంటే అది కూడా నార్మలైజ్ అయిపోతాయి. ఓకే, ఇది అన్నీ నార్మల్ చేయడానికి ఒకే ఒక చిట్కా నేను చెప్తాను. ఏంటంటే జస్ట్ యూ మెయింటైన్ 8 hours గ్యాప్ ఇన్ ఎ డే అండ్ 2 times ఫుడ్ ఇన్ ఎ డే. మార్నింగ్ ఒక పూట తినండి అండ్ సాయంత్రం ఒక పూట తినండి. మధ్యలో 8 గంటలు గ్యాప్ ఉంచండి. ఈ 8 గంటల లోపల ఓన్లీ వాటర్ తప్ప వేరే ఏం తాగకూడదు. ఓకే, ఓన్లీ వాటర్ తాగండి అండ్ 2 times ఫుడ్ తీసుకోండి. 2 time ఫుడ్లు, 1 time ఫుడ్లో మీరు కొంచెం ఫ్రూట్స్, కొంచెం నార్మల్ ఫుడ్ అండ్ 8 గంటల తర్వాత